సిసి ప్రెసిడెంట్ నందయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆయన ఎదగనివ్వలేదన్నారు. 40 ఏళ్ల జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో తాను కూడా భాగస్వామిని అని నందయ్య అన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ని వీడటంతో వచ్చిన నష్టమేమీ లేదంటున్న డీసీసీ ప్రెసిడెంట్ నందయ్యతో మా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగిత్యాల చుట్టూ రాజకీయం అంతా తిరుగుతూ ఉంది. ఎందుకంటే మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా, ఆ తర్వాత ఆయన ఈ 20న బీఆర్ఎస్ పార్టీలో చేరిక. దీనికి సంబంధించి నిజంగా ఆయన పార్టీ నన్ను విస్మరించింది, పార్టీకి సంబంధించి ప్రధానంగా ఇంత పెద్ద సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా నన్ను పార్టీ విస్మరించింది అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి తోటి 40 సంవత్సరాలు అనుబంధం ఉన్న జిల్లా అధ్యక్షుడు ఇక నందయ్య మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. ఏంటి నిజంగా ఈ 40 ఏళ్లలో జీవన్ రెడ్డి చేసిన, జగిత్యాలకు చేసిన అభివృద్ధి ఏంటి, దానికి సంబంధించి ఆయన చేస్తున్న విమర్శలు ఏంటి చెప్పండి సార్. అంటే ప్రధానంగా 40 సంవత్సరాలు సుదీర్ఘంగా జీవన్ రెడ్డి ఇక్కడ జగిత్యాల్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనతో పాటు మీరు 40 సంవత్సరాలు తన వెంట ఉన్న పరిస్థితి. ఆయన ఒక విమర్శ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నన్ను మొన్నటి ఎలక్షన్ నుండి కూడా పూర్తిగా విస్మరించింది అనేది. ఈ ఆరోపణకు సంబంధించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని ఎన్నడూ కూడా విస్మరించలేదు. అత్యున్నత స్థాయిలో వారికి గుర్తింపు ఇవ్వడం కూడా జరిగింది. పార్టీ వారికి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్దన్న అనే స్థానం పోషించిన వారు. ఎందుకంటే జానారెడ్డి తోటి వీరు 1981లో జానారెడ్డి సమితి అధ్యక్షులే, జీవన్ రెడ్డి గారు సమితి అధ్యక్షులే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సీనియర్ మోస్ట్. వారు ఏదైతే ఉందో పైలట్ రాజ్భవన్లో, ఏదైతే ప్రెసిడెంట్ రాజ్భవన్లో కూడా వారు సెక్యూరిటీ వింగ్లో పనిచేయడం జరిగింది. అటువంటి వారు కూడా జీవన్ రెడ్డికి గుర్తింపు అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది. సరే, వారు అదృష్టమో జగిత్యాల పట్టణ ప్రజలు వారిని స్వీకరించలేదు. 2018లో కానీ 2023లో కానీ ఏ ఒక్కనాడు 2018లో ఓడిపోయిన తర్వాత కూడా వారికి గుర్తింపించి ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఎమ్మెల్సీ పీరియడ్ ఉండగానే వారికి మళ్ళీ 2023లో ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది టికెట్. ఎమ్మెల్యే కూడా ఓడిపోతే కూడా మళ్ళీ 2024లో ఎమ్మెల్సీ కాల పరిమితి ఉండగానే నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వారిని ఎక్కడ విస్మరించినట్టుందో పెద్దలు వారే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీరు అత్యంత దగ్గరగా ఉన్నారు, ఆయనకు సంబంధించి 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుబంధంతో మీరు కూడా మమేకమైన పరిస్థితి. ఎట్లా ఉంటుంది జీవన్ రెడ్డి యొక్క మనస్తత్వం, నిజంగా ప్రజలతో మమేకం అవుతున్న తీరు? అంటే మనం మీడియాలో చూస్తున్నాం, కానీ మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్తారు? వారు జనం మనిషి, జనం మెచ్చిన నాయకుడు. వారిని జనం ఎందుకు ఆదరిస్తో లేదో మాకే అర్థమైతే లేదు. వారు పొద్దున 6:30కు లేవ్వంగానే ఎవరైనా రాని, పెన్ను పేపర్ ఉంటుంది, అవ్వ నీకేం కష్టం వచ్చింది, అన్న నీకేం కష్టం వచ్చింది అంటాడు. పనులు చేస్తుంటే కూడా వారిని జనం ఎందుకు విస్మరిస్తుండ్రో మాకైతే 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం వారితో ఉన్న సంబంధం లోపల ఏ ఒక్కనాడు కూడా వారి మీద ద్వేషం కలగలేదు, జనంలో ద్వేషం లేదు. కానీ ఓటు కాడికి వచ్చారు, వారికి ఓటు వేయడం లేదు. అది వారు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రధానమైన అలిగేషన్ చాలా మంది, అంటే మీరు కావచ్చు మిగతా వారంతా కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వలేదు అనేది కూడా ప్రధానంగా విమర్శ ఉంది. ఇది నిజమేనా అంటారా? 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు, కోట్ల బేద లాస్ట్. అప్పుడు కానీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. అప్పుడు కానీ 2023లో వీరు పార్టీలో కొనసాగిన చెప్పు వారు ఎప్పుడే కానీ జగిత్యాల నియోజకవర్గం నుంచి ఏ ఒక్క నామినేషన్ పోస్టు ఇప్పించలేదనేది జగమెరిగిన సత్యం. అదెందో వారే ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎందుకొరకు సెకండ్ క్యాడర్ ఎదగొద్దనడా వేరే ఆలోచన, కానీ ఏ ఒక్క కార్యకర్తను కానీ హైదరాబాద్ వల్ల తీసుకుపోవడం జరగలేదు. అంటే మీరు ఇది చెప్తా ఉన్నారు, ఆయన ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కింది స్థాయి నాయకత్వాన్ని, అదేవిధంగా సీనియర్ నాయకత్వాన్ని, అసలైన కాంగ్రెస్ నాయకులను రేవంత్ రెడ్డి టీమే బయట నుంచి వచ్చిన నాయకులంతా కూడా కలిసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాను అనేది ఇదే జరుగుతుందా? అటువంటిది ఏం లేదు సార్. ఎప్పుడైతే కొంత
2023 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ వద్దకు, కేటీఆర్ వద్దకు, హరీష్ రావు వద్దకు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 3 నెలలే ఉంటాడు, 2 నెలలే ఉంటాడు అని చెప్పడం లోపల ఏఐసిసి నిర్ణయం మేరకు కొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఆ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని జాగాలలో కొంత ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవం. మరి 10 మందిని తీసుకున్నారు, 9 మందితో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, ఒక జగిత్యాలతో ఇబ్బంది బాగున్నది. మీకు ఎందుకు గౌరవం ఇవ్వాలో చెప్పండి. మీకు గౌరవం ఇచ్చేప్పటికేనే మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఇవాళ బయటకు పోతున్నారు. మీరే చెప్పారు మొన్న పత్రికా ముఖంగా, కేటీఆర్ గారు వచ్చినాడు అందరితోటి సత్సంబంధాలు, అన్ని పార్టీలు సత్సంబంధాలు మీరే చెప్పారు. మీకు మాత్రం అందరితోటి సత్సంబంధాలు, కేటీఆర్ తోటి కానీ, కేసీఆర్ తోటి కానీ, హరీష్ రావు తోటి కానీ, జగిత్యాల మాజీ ప్రథమ జడ్పీ చైర్మన్ వసంత్ తోటి కానీ, కల్వకుంట్ల విద్యాసాగర్ తోటి కానీ, కల్వకుంట్ల సంజయ్ గారితో కానీ, కొప్పుల ఈశ్వర్ గారితో కానీ, ఏదో పేరు చెప్పారు, నేనైతే వినలేదు, ఏదో దామోదర్ రావు గారి కొడుకాట, వారితోటి కానీ అందరితో సత్సంబంధాలు మీరు కొనసాగించవచ్చు. కానీ మీ అనుచర గణం, మీ కార్యకర్తలు ఎవ్వరు కూడా స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు పోవద్దు, స్థానిక ఎంపీల దగ్గరకు పోవద్దు, స్థానిక ఏ రాజకీయ పార్టీ వాళ్ళు పోదు. ఓన్లీ మీ గేట్ లోపలనే నిబద్ధతగా ఉండాలి. ఇది ఎంతవరకు వాస్తవమో మీరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెప్తా ఉన్నారు, ఆయన పార్టీ నుంచి జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన నష్టం లేదు, ఖచ్చితంగా పార్టీతోటే మేము ఉంటాము, పార్టీకి వినలేని సేవలు అందిస్తాం, దాంతోపాటు ప్రజల్ని మమేకం చేస్తాం. మరిన్ని రానున్న రోజులలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా